హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణ పాలిటెక్నిక్ రిలేటెడ్గా మనకు ఒక బ్రదర్ అయితే కామెంట్ చేశాడనమాట. ఆ కామెంట్స్ గురించి నేనైతే మాట్లాడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చేయొచ్చు. దానికి సంబంధించి నేను డెడికేటెడ్గా వీడియోస్ చేద్దామని డిసైడ్ అయితే అయ్యానమాట. ఈ కామెంట్ ఏంటి అంటే, మనకు పాలిటెక్నిక్ అనేది ఒక స్టేట్లో చేసి బీటెక్ అనేది ఇంకొక డిఫరెంట్ స్టేట్లో చేయొచ్చా? అందులో మెయిన్గా ఏంటంటే డిప్లొమా అనేది తెలంగాణలో చేసి అదర్ స్టేట్స్లో మనకు బీటెక్ అనేది చేయొచ్చా అని చెప్పని అడుగుతున్నారు. దీని రిలేటెడ్గా వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏపీ అండ్ తెలంగాణ పాలిటెక్నిక్ రిలేటెడ్గా వచ్చిన కామెంట్ అయితే ఒకసారి అయితే గమనిద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. అంటే ఇక్కడ డిప్లొమా అనేది తెలంగాణలో చేసి బీటెక్ అనేది అదర్ స్టేట్స్లో చేయొచ్చా అని అడుగుతున్నారు. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 100% చేయొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ అన్నది లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా సీట్ తెచ్చుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏం డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి అన్నది తెలుసుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి నేనైతే మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనము ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ కూడా స్టార్ట్ అయితే చేసామన్నమాట. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని. ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేసాం. ఇంట్రెస్ట్ ఉండి ఫాలో అవ్వాలనుకుంటే డెఫినెట్గా మనకు డిస్క్రిప్షన్లో ఛానల్ లింక్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి. ఇక టాపిక్ గమనించినట్టయితే మెయిన్గా మనకు ఏదైతే చేయొచ్చు అంటున్నాం కదా, 100% చేయొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే, మీరు ఏదైతే బీటెక్కి సంబంధించి ఈ యొక్క ఈసెట్ ఎగ్జామ్ రాస్తారో, అంటే మీరు ఏపీలో చదువుతున్నా కానీ తెలంగాణలో చదివినా కానీ ఈసెట్ ఎగ్జామ్ అని ఎగ్జామ్ అయితే రాస్తారు. ఆ ఎగ్జామ్ ద్వారా మీరు వేరే స్టేట్స్లో ఉన్న కాలేజ్కి జాయిన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఇది మైండ్లో పెట్టుకోండి. ఎందుకు అంటే, మీరు వేరే స్టేట్స్ ఎక్కడైతే మనకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ స్టేట్లో కండక్ట్ చేసే ఎగ్జామ్ అనేది మీరు రాసి మాత్రమే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు తెలంగాణ వాళ్ళు ఏపీలో ఉన్న బీటెక్ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీకి సంబంధించిన ఉన్న ఈసెట్ ఎగ్జామ్లో అనేది మీరు రాసి ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మనకు నాన్ లోకల్ కింద జస్ట్ 5% ఆర్ 15% రిజర్వేషన్ ఉంటుంది. దాంట్లో మాత్రమే మీరు ఈ యొక్క సీట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఇదైతే మనకు పాసిబుల్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే సీట్స్ లిమిటెడ్గానే ఉంటాయి. అందులోనూ మీరు అక్కడి నుంచి వస్తున్నారు అంటే డెఫినెట్గా టాప్ కాలేజే ప్రిఫర్ చేస్తారు. టాప్ కాలేజ్లో ఆల్రెడీ బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ చాలా లిమిటెడ్ స్కోప్ అనేది మీకు అయితే ఉంటుంది. మరి ఇంకొక ఆపర్చునిటీ ఏంటి అంటే, మీరు మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వచ్చు. మేనేజ్మెంట్లో అంటే ఇప్పుడు మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవ్వాలనుకున్నారో డైరెక్ట్గా మీరు ఆ కాలేజ్కి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత అక్కడ ఒక్కొక్క సీట్కి వాళ్ళు ఎంత అమౌంట్ అయితే అడుగుతారో అంత అమౌంట్ మీరు పే చేసి డైరెక్ట్గా మీరు మేనేజ్మెంట్లో అనేది జాయిన్ అవ్వచ్చు. సో ఈ ఆప్షన్ అయితే మీకైతే ఉంటుంది అనమాట. సో గమనించండి, ఇది మీరు ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీలోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ స్టేట్లో అన్నా జాయిన్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటక కావచ్చు, లేదంటే పంజాబ్ కావచ్చు, లేదంటే ఏ స్టేట్ అన్నా మీరు తీసుకోండి. మేనేజ్మెంట్లో అయితే మాత్రం ఏ స్టేట్లో అన్నా మీరు జాయిన్ అవ్వచ్చు. దానికి లిమిటేషన్స్ అయితే ఏదీ లేదు. బట్ ఏపీ అండ్ తెలంగాణలో మాత్రమే మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్టయితే, అది కూడా విత్ గవర్నమెంట్ కాలేజ్తో కలిపి అనుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ స్టేట్స్లో కండక్ట్ చేసే ఈ సెట్ ఎగ్జామ్ని రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఎవరైతే పాలిటెక్నిక్ నుంచి వెళ్తుంటారో, ఇంటర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ సెట్ కాదు, ఇంటర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఎంసెట్ ఉంటుంది, ఆర్ ఏపీ సెట్ అనేది ఉంటుంది అనమాట. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మీకు ఎలా జాయిన్ అవ్వాలన్నది ఒక ఐడియా వచ్చింది కదా. ఖచ్చితంగా మీరు అనేది ఈ యొక్క వేరే స్టేట్స్లో అయితే చేయొచ్చు. బట్ ఇక్కడ మరి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నార్మల్గా ఏవేవి డాక్యుమెంట్స్ మీకు ఎడ్యుకేషన్కి ఉంటాయో అవే డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక అడిషనల్ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం అయితే ఉంటుంది. ఆ యొక్క అడిషనల్ సర్టిఫికేట్ ఏంటి అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్. ఆ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ మీకు ఖచ్చితంగా ఉండాలి అనమాట. అంటే ఇప్పుడు మీరు వేరే స్టేట్లో వెళ్తున్నారంటే ఖచ్చితంగా మీ ఓన్ స్టేట్ సంబంధించి మీ కాలేజ్ రిలేటెడ్గా మైగ్రేట్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది. మనకు ఒక 100, 150, 500 బిలోనే మనకు కాస్ట్ అయితే ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకొని గవర్నమెంట్ దగ్గర నుంచి తెచ్చుకొని ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మీరు వేరే కాలేజీలో జాయిన్ అయితే అయిపోవచ్చు. ఆ సర్టిఫికేట్ మీరు అయితే గమనించాలి. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరన్నా మనకు ఏపీ అండ్ తెలంగాణలోనే ఈసెట్ ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ మీకు నాన్ లోకల్ సర్టిఫికేట్ కూడా మీకు అడుగుతారనమాట. అది కూడా ఒకసారి మైండ్లో అయితే పెట్టుకోండి. కాబట్టి ఓవరాల్గా మీరు ఎక్కడన్నా జాయిన్ అవ్వచ్చు. బట్ మైగ్రేట్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు మైండ్
మైండ్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. దీంతో మీకు క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎడ్యుకేషన్లో ఎలా ముందుకెళ్ళాలి ప్రొసీజర్ ఏమన్నా కానీ ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఇది మాదిరిగా. అందుకని డెఫినెట్గా కామెంట్స్ అనేవి పిక్ చేసి ఖచ్చితంగా నేను వీడియోస్ చేయాలని అయితే డెఫినెట్గా అయితే అనుకున్నాను. ఇదివరకు మన ఛానల్లో ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ అనేవి వస్తూ ఉండే. అందులో నిజంగా మీరు నమ్మరు కానీ ఒక 20-30 కామెంట్స్ ఒకే వీడియోలో నేనైతే చెప్పేవాడిని అనమాట. మీరు ఆ ఓల్డ్ వీడియోస్ కూడా రెఫర్ చేయొచ్చు. కాబట్టి ఇక నుంచి అలాంటిదే మళ్ళీ అయితే రీగైన్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి మర్చిపోవద్దు ఏంటి అంటే మనం వ్లాగ్ ఛానల్ స్టార్ట్ చేసాం. మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఈ ఛానల్ కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో బోత్లో లింక్ అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే విజిట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.